ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజుకొచ్చేసి 11 రోజులండి. మా స్వామి వాళ్ళు ఇద్దరు మాల వేసి అప్పుడే 11 రోజులు అయిపోతుందనమాట. రోజులనేవి అటు తిరిగి ఇటు చూసేసరికి రోజులనేవి అలా గడిచిపోతూ ఉన్నాయి. ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయండి. డౌట్స్ అనేవి అడుగుతాను, కొంచెం క్లియర్ చేయండి. మీలో ఎవరికైనా తెలుసుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. మనము ఇలా పూజ చేసుకున్న తర్వాత పాద పూజ అనేది చేసుకుంటారు కదండి. అది ఎప్పుడు చేసుకోవాలి? పూజ అవ్వకముందే చేసుకోవాలా? పూజ అయిన తర్వాత చేసుకోవాలా? కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే. నాకైతే తెలియదు. నేనైతే 11 రోజులు ఎప్పుడు ఒక్కసారి కూడా పాద పూజ అనేది చేయలేదు. కానీ ఈ పాద పూజ అనేది పూజ అవ్వకముందా, పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న డౌట్ అనమాట. ఆ డౌట్ అనేది క్లియర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మాకు హారతి అనేది ముందు స్వామి వాళ్ళు తీసుకొని తర్వాత వచ్చేసి నాకు హారతి అనేది ఇచ్చారనమాట. అలా ఇచ్చిన తర్వాత స్వామి వాళ్ళకి పాదాభివందనం చేసుకున్నాను. రోజు చేస్తాను. ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ అనేది జరిగింది. ఆ మిస్టేక్ ఏంటో కనిపెట్టండి. ఈ మిస్టేక్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక్కడ వచ్చేసి నాకు ఎన్ని పనులున్నా మనం చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ స్వామివారు పనికి వెళ్తున్నాడని చెప్పేసి ముందు వచ్చేసి ఇడ్లీ అనేది పెట్టేశాను. వాళ్ళకి భిక్ష అనేది పెట్టేశాక తర్వాత వచ్చేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేశానండి. మా మణికంఠ స్వామి స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకే అని చెప్పేసి మార్నింగే ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ బీరకాయ పప్పు, చిక్కుడుకాయ తాలింపు అనేది చేశానండి. ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసాక మొత్తం స్కూల్కి స్వామివారు పనికి ఇద్దరు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మన పని ఇక్కడ ఉంది కదా, అసలైన పని అనేది ఈ మిషన్ అనేది ఇంట్లో పని మొత్తం చేసేసుకొని మిషన్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంట్లో కొన్ని జాకెట్లు అనేవి ఉండేసరికి వీళ్ళు కూడా మాల అనేది వేసున్నారండి. ఈ బ్లౌజ్ కల్లా వాళ్ళు ఆ మాల వేసిండేసరికి ఈ బ్లౌజులు అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తూ నేను అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.